హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో ఆల్రెడీ తమ్మునేలు చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. సో ప్రజెంట్ పిఎస్టిపిఈటి మనకి 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాని తర్వాత మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రన్నింగ్, గ్రౌండ్ ఇవి ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మనకి చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ప్రజెంట్ డేట్స్ అయితే ఇవ్వలేదు. సో ప్రజెంట్ మనకున్న సిచ్యువేషన్ ఏంటంటే సమ్మర్ నడుస్తుంది. సో సమ్మర్లో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు కూడా అవ్వదు. అంటే మనకి ఈ సమ్మర్లో ఏంటంటే చాలామంది కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లా జరుగుతుంది కాబట్టి బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది కాబట్టి సో ఈ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే డేట్స్ అనేది రిలీజ్ చేయడు. మాకు 2021లో మాకు సెప్టెంబర్లో అయిందనమాట రన్నింగ్. అప్పుడు కూడా కొంచెం ఎండలు ఉండేవి. సో నాకు తెలిసి తర్వాత పెడతారనమాట, జూన్ అయిపోయిన తర్వాత. సో అంతవరకు మంచిగా ప్రాక్టీస్ అవ్వండి. ఇంకా మంచిగా స్టామినా తెచ్చుకొని ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకొని మీరు ఏంటంటే మీ స్టామినా లెవెల్స్ పెంచుకోవడానికి ఇప్పటి నుంచే ట్రై చేయండి. అమ్మాయిలకి తెలిసిందే 1.6 1600 మీటర్లు వేయాలి, అబ్బాయిలకి 5 km వేయాలి. సో టైమింగ్ కూడా మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అయితే ఈ ఈవెంట్స్ మాత్రమే ఉంటాయి, ఇంతకు మించి హై జంప్, లాంగ్ జంప్ ఇటువంటి ఈవెంట్స్ ఏమి ఉండవు, డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఓన్లీ రన్నింగ్ మాత్రమే. ఎస్ఎస్సి జీడీకి అయితే ఓన్లీ రన్నింగే ఉంటుంది. సో హై జంప్, లాంగ్ జంప్ ఇటువంటివి ఏమి ఇంకా అందులో ఉండవు. మిగతా వాటికి ఉండొచ్చు, రైల్వేకి వాటికైతే హై జంప్, లాంగ్ జంప్ ఇవన్నీ ఉన్నాయి. బట్ మన ఎస్ఎస్సి జీడీకి అయితే ఓన్లీ రన్నింగే. రన్నింగ్ మీరు మెరిట్ కూడా ఉండదు దీనికి, అంటే ఇంత టైంలో వేస్తే మార్క్స్ కలుస్తాయేమో అటువంటి మెరిట్ కూడా ఉండదు. జస్ట్ మీరు టైం కల్లా రన్నింగ్ వేసారు లేదా అది ఒక్కటే చూస్తాడు వాడు. 24 మినిట్స్ అంటే 24 మినిట్స్ లోపు వేసిస్తే సరిపోద్ది. అమ్మాయిలు కూడా సేమ్ 8 నిమిషాల 30 సెకండ్లు అయితే ఆ లోపు వేసిస్తే సరిపోద్ది, అంతకుమించి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో అందరూ కూడా క్వాలిఫై అవుతారు. తక్కువ టైంలో వేసిన ఆ టైమింగ్లో అడిచిన టైమింగ్ లోపల ఒక్క నిమిషము ముందేసినా సరిపోద్ది. సో ఆ విధంగా మీరు ఇప్పటి నుంచి స్టామినా పెంచుకోండి మీ బాడీకి. సో ఆ టైం అయితే చాలా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టపడండి. బాడీ కూడా డీహైడ్రేట్ అయిపోద్ది సమ్మర్లో. కొంచెం మంచిగా వాటర్ కంటెంట్ అవి తీసుకొని బాగా స్టామినా అయితే పెంచుకోండి. ఇప్పటికీ కూడా అక్కడ నీ శాలరీ ఎంత అని చెప్పేసి నాకు మెసేజ్లు వస్తున్నాయి. ఆల్రెడీ నా శాలరీ పే స్లిప్ 2024దే నాకు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఈ కొత్త బెటాలియన్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం ఎలవెన్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం ఒక వీడియో చేశాను. చాలామంది చూసి ఉండరు, చూసిన వాళ్ళు చూశారు, చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడాలనుకుంటే చూడొచ్చు ఎలవెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అని. అందులో నేను క్లియర్గా చెప్పాను. చాలా రకాలుగా నేను ఎస్ఎస్సి జీడీ గురించి కొన్ని వీడియోస్ చేశాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి 7th పే కమిషన్ నడుస్తుంది. సో 7th పే కమిషన్లో మాకు ప్రస్తుతానికైతే ఇంత శాలరీస్ వస్తున్నాయి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ప్రస్తుతానికి 7th పే కమిషన్ నడుస్తుంది, ఇంత శాలరీ వస్తుంది. నెక్స్ట్ 8th పే కమిషన్ మనకి 2026 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ న్యూస్ అయితే వచ్చింది. సో శాలరీస్ అనేవి కంపల్సరీగా అందరికీ 8th పే కమిషన్ అమలు అయితే మాత్రం శాలరీస్ కంపల్సరీగా అందరికీ పెరుగుతాయి. సో మీరు అంటే జాబ్ రాగానే వెంటనే మీకు శాలరీస్ హైక్ అవుతాయి. చాలా మంచి శాలరీస్ మీరు అందుకుంటారు. అంటే ప్రజెంట్ నాది 2021 బ్యాచ్ అంటే మాతో పాటు బరాబరగా ఉంటారు, ఎందుకంటే శాలరీస్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. నెక్స్ట్ ఒక బేసిక్ పే ఇవే డిఏ ఇట్లా డిఫరెన్సే ఉంటాయి తప్ప మిగతా వాటిలో డిఫరెన్స్ పెద్ద ఉండదు. మంచిగా శాలరీస్ హైక్ అవుతాయి కాబట్టి సో జాబు ఈసారి మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ రోజుల్లో సమాజంలో బతకాలంటే డబ్బులు ఎంత అవసరమో మీ అందరికీ తెలిసిందే. సో మనం కష్టపడితే డబ్బులు వస్తాయి. సో ప్రస్తుతం మీరు కష్టపడండి, మీ చేతిలో ఉన్నది అది ఒక్కటే. సో కష్టపడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఫలితం అనేది ఏదో ఒక రోజు మనకి వస్తుంది. దాంతోపాటు మనకి ఎంతో కొంత లక్ కూడా ఫేవర్ చేయాలి. బట్ ఏదైనా కష్టం అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి కష్టపడడం అయితే మనం ప్రయత్నం చేయాలి. ప్రజెంట్ ఉన్న సొసైటీ కూడా అట్లనే ఉంది, డబ్బున్నాడు రాజు అన్నట్టుగా ఉంది. కాబట్టి మనం ఉద్యోగం తెచ్చుకొని సొంతంగా మన కాళ్ళ మీద మనము జాబ్ తెచ్చుకొని మనకంటూ ప్రతి నెల శాలరీ వస్తే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీకే ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో ధీమాగా ఉండొచ్చు అనమాట.
ఎలాగైనా శాలరీ వస్తుంది కదా ప్రతి నెల అనే ధీమాతో ఉండొచ్చు. దాంతోపాటుగా సెలవులు, అలవెన్సెస్, ఇంకా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కోర్సులోకి వస్తే రిస్క్ ఉంటుంది, అలాగని చెప్పేసి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. రిస్క్తో పాటుగా ఫెసిలిటీస్ ఉంటాయి. రిస్క్తో సమానంగానే మనకి ఎంత రిస్క్ ఉంటే మనకు అంత ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా ఆ ఏ ఫోర్స్ని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఫోర్స్కున్న ఇప్పుడు సిఎస్ఎఫ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళది ఇండస్ట్రియల్ ఫోర్సు, సో అది చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఎస్ఎస్బి అంటే అది భద్రతా దళము, పారామిలిటరీలో అదొక భద్రతా దళము. ఎస్ఎస్బిలో మనకి నేపాల్, భూటాన్ బార్డర్స్ దానికి ఇచ్చారు. ప్రత్యేకించి ఎవరి బార్డర్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఎవరిని కించపరచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన జాబ్ అది. ఎస్ఎస్బి వాడు ఆ డ్యూటీ చేస్తాడు, సిఎస్ఎఫ్ వాడు సిఎస్ఎఫ్ డ్యూటీ చేస్తాడు, బిఎస్ఎఫ్ వాడు వాళ్ళ బార్డర్స్లో వాళ్ళు డ్యూటీస్ చేస్తారు. రిస్క్ని బట్టి డబ్బులు కూడా ఉంటాయి. సో ఒక ఫోర్స్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనం వెపన్ పట్టుకుని డ్యూటీస్ చేస్తున్నామంటే రిస్క్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఎంతమంది చనిపోవట్లేదు, జవాన్లు ఎంతోమంది చనిపోతున్నారు. ఇప్పుడు ఒక్క ఫోర్స్లో అంటే ఆర్మీ వాడే కాకుండా సిఆర్పిఎఫ్ జవాన్ చనిపోతున్నాడు, ఎస్ఎస్బి జవాన్ చనిపోతున్నాడు. రకరకాల కారణాల వల్ల ఎస్ఎస్బి వాడు ఇక్కడ చేస్తున్నాడు, వేరే దగ్గరికి వెళ్ళి కూడా డ్యూటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవుట్ డ్యూటీకి వెళ్తారు. సో అక్కడ ప్రాణాలు కూడా చాలామందికి పోయాయి రీసెంట్గా 2024లో. సో అవన్నీ మీకు తెలుసో లేదు, నేను వీడియో కూడా చేశాను. సో అట్లా అనమాట. ఎవరైనా ఈ రోజుల్లో ప్రతి ఫోర్స్ ఒక్కటే, కాకపోతే రిస్క్ని బట్టి డబ్బులు వస్తాయి కాబట్టి ఇంకా ఎవరైనా చెయ్యొచ్చు. వాళ్ళ ఇష్టం అది. డబ్బులు కావాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా లేదు కొంచెం సెక్యూరిటీ కావాలనుకుంటే మనం హైయర్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేసుకొని ఏదో సంథింగ్ అలా చేసుకొని దాని విధంగా కూడా ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా శాలరీస్ హైక్ అవుతాయి కాబట్టి మంచిగా జాబ్ తెచ్చుకొని లక్కీ పర్సన్స్ మీరు అవ్వండి. ఫోర్స్లోకి రావాలి, జాబ్ తెచ్చుకోవాలని చెప్పి చాలామంది అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు సమానంగా కష్టపడుతున్నారు. ఇద్దరు బరాబర్గా ఎక్కడ తీసుకోకుండా. సో ప్రజెంట్ కాంపిటీషన్ కూడా అట్లనే ఉంది. కట్ ఆఫ్ కూడా లాస్ట్కి వచ్చేసరికి కట్ ఆఫ్ కూడా చాలా హైక్ అయిపోతుంది. సో చూసుకొని దగ్గరగా మంచిగా చదవడానికి అయితే ట్రై చేయండి. చదివి అలాగే గ్రౌండ్ వేసిన తర్వాత మీకు మెడికల్ ఇవన్నీ తర్వాత కామను, మెడికల్ ఇవన్నీ జరుగుతాయి. ఏదేమైనప్పటికీ గ్రౌండ్ కంప్లీట్ చేసి మెడికల్ అనేది మన చేతిలో ఉండదులండి. ఎందుకంటే కొంచెం ప్రాబ్లం ఉంటే మనం ఏం చేయలేము దానికి, కానీ ప్రాబ్లం లేకపోతే హ్యాపీగా సక్సెస్ఫుల్ అయిపోద్ది. సో ఏదేమైనప్పటికీ కూడా మన చేతిలో మనం చేయాలంటే మనం కష్టపడాలి. సో కష్టపడితేనే ఈ రోజుల్లో జాబు. ఎందుకంటే అప్పుడులా డబ్బులు కట్టేస్తాము వచ్చేస్తే జాబులు అట్లా ఏమి ఉండదు ఈ రోజుల్లో. సో ఎవరిని కూడా తక్కువ చేయకుండా మీరు మీ సామర్థ్యం ఎంత తెలుసుకొని ఆ విధంగా మీరు చదవడానికి కానీ కష్టపడడానికి కానీ ప్రయత్నించండి. మనం ఎంత కష్టపడుతున్నామో మనకి హెల్త్ కూడా అంతేగా సపోర్ట్ చేయాలి. కాబట్టి హెల్త్ కూడా ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ నడుస్తుంది, మంచిగా చూసుకోండి. బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకొని మంచిగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా కూడా రన్నింగ్ వేయచ్చు. మీరు డే టైము ఈవినింగ్ టైము మంచిగా ప్రాక్టీస్ అయ్యి రండి. ఓకేనా? బాయ్.